జ్యోతి ఉత్సవాలు చూడడానికి ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 7 గంటలకు నేను రాయచోటిలోని చౌడేశ్వరీదేవి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళాను. ఆ ఆలయానికి వెళ్లే దారంతా కూడా ఇలా విద్యుత్ దీపాలతో అలంకరించారు. టెంపుల్ ని కూడా బాగా డెకరేట్ చేశారు. నేను వెళ్ళేటప్పటికే రథం అయితే బయట సిద్ధంగా ఉంది. 5 గుర్రాలు ఉన్నటువంటి రథము. మనము ఎన్జిఓ కాలనీలో కళ్యాణ రథోత్సవం చూసాం కదా ముందు వీడియోలో శ్రీరాముడిది. అలానే ఇక్కడ కూడా రథం అనేది రెడీ చేస్తున్నారనమాట అమ్మవారి ఊరేగింపుకి. నేను ఇంకా లోపలికి వెళ్ళి ఖాళీగా ఉంది, అప్పుడు ఎక్కువ మంది రష్ లేరు. అమ్మవారిని దర్శనం చేసుకొని ఫోటోలు వీడియోలు తీసుకున్నాను. రోజు ఇలా ఉండదన్నమాట అమ్మవారి అలంకారము. ఈరోజు స్పెషల్ కాబట్టి, ఉత్సవాలు కాబట్టి ఇలా చేశారు. సింహ వాహనాన్ని పెట్టి అమ్మవారి రూపాన్ని అయితే ఇలా మనకు అలంకారంలో చూపిస్తున్నారు. ఉత్సవాలకు ధ్వజారోహణం చేసినప్పుడు మనకు శివాలయాల్లో అయితే నంది ఉన్న పతాక బొమ్మను, విష్ణు ఆలయాలు అయితే గరుడ కేతనాన్ని చూస్తాం కదా, అలాగా ఇక్కడ నేను ధ్వజస్తంభం మీద సింహం ఉన్నటువంటి కేతనాన్ని అయితే గమనించాను. ఇది 3 రోజులు ఉత్సవంగా చేశారనమాట. నేను పోస్టర్లు చూశాను. మిగిలిన 2 రోజులు ఈవినింగ్ పుష్ప పల్లకి సేవ అయితే ఉన్నట్టుంది. నేను అప్పుడు అటెండ్ అవ్వలేదు. ఈ రోజు మెయిన్ జ్యోతి ఉత్సవం అన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి జ్యోతులు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు తల మీద పెట్టుకొని ఆ మంగళ వాయిద్యాలకు తగ్గట్టు, పాటలకు తగ్గట్టు ఆడుతూ పాడుతూ అమ్మవారి ముందు నృత్యం చేస్తూ, సంప్రదాయ నృత్యం చేస్తూ మెరవణిగా వెళ్తారన్నమాట. నేను వెళ్ళినప్పుడు అంత రష్ లేరు, తర్వాత ఇంకా రష్ పెరుగుతూ వచ్చింది. అప్పుడే పౌర్ణమి కూడా కనిపించింది నాకు, చంద్రుడు. 7:30కి అట్లా ఈ జ్యోతులు అనేవి అయితే వెలిగించారు. నేను వెళ్ళినప్పుడు అవి రెడీ చేసుకుంటూ ఉన్నారు పక్కన ఆలయ ప్రాంగణంలోని. తర్వాత లోపలికి తీసుకొచ్చి జాగ్రత్తగా వాటిని బల్లల మీద పెట్టి 7:30కి అట్లా చౌడేశ్వరి దేవి గురించి చెబుతూ, చౌడేశ్వరి దేవికి జై అని అంటూ నినాదం చేస్తూ ఇవైతే వెలిగించారనమాట. మనకు చౌడేశ్వరి దేవి టెంపుల్ ఫేమస్ అంటే నందవరంలో కనిపిస్తుంది, కర్నూలులో. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి అమ్మవారి గుళ్ళు. ఈ అమ్మవారు కాశీ నుంచి ఒకానొక సందర్భంలో బ్రాహ్మణుల తరపున సాక్ష్యం చెప్పడానికి వచ్చిందట. కాశీ నుంచి వచ్చిందట నందవరంలో. అక్కడ అమ్మవారు స్వయంభూగా వెలుస్తుందన్నమాట. అదైతే మనకు ఆన్లైన్లో 2-3 వెర్షన్స్ కనిపిస్తాయి కథలు అనేవి, అమ్మవారు రావడానికి రీజను. అలాగే తొగట క్షత్రియులు తమ కులదైవంగా, ఆరాధ్య దైవంగా ఈ అమ్మవారిని భావిస్తారు, చౌడేశ్వరి దేవిని. ఎన్జిఓ కాలనీ నుంచి దగ్గర పడుతుంది అనమాట ఈ గుడి. మాకు ఒక 5 మినిట్స్ నడిస్తే చాలు. నేను వాకింగ్ వెళ్ళే రూట్లో కూడా నేను రోజు చౌడేశ్వరి దేవి అమ్మవారిని దాటుకునే వెళ్తాను. అలానే నాకు తెలిసింది ఈ జ్యోతి ఉత్సవం ఉంది అనేసి. ఇంకా అప్పుడే మీడియా వాళ్ళు కూడా వచ్చారు, ఉత్సవానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకున్నారు అక్కడున్న భక్తుల దగ్గర నుంచి. ఇలా జ్యోతులు అనేవి వెలిగించి వాటిని తల మీద పెట్టుకొని బయటకైతే తీసుకొని వచ్చారు. ఇక్కడ పక్కన కూడా మనకి తట్టల్లో ఇలా రాళ్ళలాగా పెట్టి దాని మీద సపరేట్ గా ఉన్నాయన్నమాట ఈ జ్యోతులు. ఇవి మరి ఎవరు తల మీద పెట్టుకుంటారో తెలియదు. వాటిని పెట్టుకునే వాళ్ళైతే, పెద్ద జ్యోతులను తల మీద పెట్టుకునే వాళ్ళైతే రెడీగా ఉన్నారు. వాళ్ళైతే బయటకు కూడా వచ్చేసారు ఒకటేసారి, రథం స్టార్ట్ అవ్వక ముందే. అలానే వాళ్ళు ప్రతి వీధుల్లోకి, ఆ 4 వీధుల్లోకి కూడా వెళ్ళి వచ్చారనమాట. 4 సైడ్లు జ్యోతులు అనేవి తల మీద పెట్టుకొని. చాలా బరువు ఉంటుంది అది, కొంచెం హీట్ కూడా బాగానే వస్తుంది. నేను కొంచెం దగ్గరగా వెళ్ళి చూశాను వాళ్ళు తల మీద పెట్టుకున్నప్పుడు. వాళ్ళు కూడా ఒక సపరేట్ డ్రెస్ కోడ్లో ఉన్నారు. వాళ్ళు ఒకరికి బరువైనప్పుడు ఇంకొకరు తీసుకోవడానికి, బ్యాలెన్స్ పట్టుకోవడానికి కూడా వాళ్ళు చుట్టూ ఉన్నారనమాట అదే డ్రెస్ కోడ్లో. ఇలా అలంకరించినటువంటి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అయితే బయట ఉన్నటువంటి రథంలో పెట్టారు. అమ్మవారి అలంకరణ అయితే బాగా చేశారనమాట. అందరూ ఆగి చూసి దండం పెట్టుకొని వెళ్తున్నారు. ఇక చాలా మంది అయితే వచ్చిన వాళ్ళంటే సంవత్సరానికి ఒకసారి జరిగే ఉత్సవం కదా ఇది,
అందరూ వాళ్ళ ఇంటి నుంచి కొబ్బరికాయ, కర్పూరం అని తెచ్చుకున్నవన్నీ ఆలయంలో సమర్పిస్తున్నారు. కొంతమంది రథం దగ్గరే వచ్చి టెంకాయలు కొట్టేస్తున్నారనమాట అక్కడే. 8:30కి అట్లా వాళ్ళు జ్యోతులు పట్టుకొని బయటికొచ్చారు. కొద్దిసేపయితే నృత్యం చేశారనమాట. తర్వాత అమ్మవారి రథం అనేది స్టార్ట్ అయ్యేటప్పటికి 9:30 అయింది. నేనైతే మొత్తం ఉత్సవం జరిగినంత సేపు లేను. అమ్మవారి రథం అనేది స్టార్ట్ అయ్యాక 9:30కి స్టార్ట్ అయింది కదా, 9:45 వరకు అలా ఉండి మెయిన్ టెంపుల్ వీధి నుంచి బయటికి వచ్చి టర్నింగ్ తీసుకునేటప్పటికి ఇంకా నేను రిటర్న్ అయిపోయాను అనమాట. అక్కడి నుంచి చాలాసేపు జరుగుతుంది ఇది ఉత్సవం అనేది. నిదానంగా ఒక్కొక్క ఇంటి దగ్గర ఆగుతూ అక్కడ వాళ్ళు కొబ్బరికాయ ఇస్తారు కదా, కర్పూరం హారతి వాళ్ళకి ఇచ్చి అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట రథం. నేనైతే అంతసేపు లేను, కొద్దిసేపు ఉండి చూసుకుని అమ్మవారిని చూసుకొని ఫోటోలు వీడియోలు తీసుకొని వచ్చేసాను. రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఆలయం వద్దకైతే వచ్చారు. ఆలయం లోపలికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అక్కడున్న భక్తులతో మాట్లాడి తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత రథం అనేది స్టార్ట్ అయింది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయం వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓం శ్రీమాత్రే నమః.